హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సారీ అండి, ఫస్ట్ కొన్ని కారణాల వల్ల, అంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా, పూజల వల్ల, పనుల వల్ల మా పాపకు కూడా మార్నింగ్ 8కి వెళ్ళిపోతుంది, ఈవినింగ్ 5కి వస్తుంది. స్కూల్లో కూడా కాంపిటీషన్స్, డాన్స్ ప్రాక్టీస్ అన్నీ అవ్వడం వల్ల తనకి ఇబ్బంది టైర్డ్ అయిపోతుంది అనేసి తనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది. నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరొకసారి సారీ సారీ సారీ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాము. ఇట్లా జుట్టునంతా కూడా మనకి పెద్ద దువ్వెన ఉంటుంది కదా, పెద్ద పళ్ళుతోని చిక్కులు అన్నీ తీసేసుకున్నాక చిన్న పళ్ళుతో దువ్వెనతోని నీట్గా అనేది దువ్వుకుంటే నీట్గా మనం జడ వేసుకోవడానికి చాలా స్మూత్గా అనేది వస్తుంది. ఇక్కడ మా పాపకి ఆయిల్ పెట్టలేదు. ఆయిల్ పెట్టుంటే ఇంకా నీట్గా కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇండిపెండెన్స్ డే ఉంది కదా, ముందు రోజు కూడా పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ రోజు కూడా స్కూల్కి రమ్మని చెప్పారు. అందుకోసం ఆయిల్ పెడితే ఇంకా మళ్ళీ హెడ్ బాత్ చేపియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీకు వీడియో లేట్ అయిపోతుందని, వీడియో తొందరగా మీకు పెట్టాలని ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టకుండానే వేసి చూపిస్తున్నాను. ముందు ఇట్లా అల్లుకోవడం వల్ల చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది మనకి కళ్ళు ముందు పడకుండా నీట్గా అనేది జడేటంటే చాలా అందంగా మంచి లుక్ అయితే వస్తుంది. తర్వాత ఇట్లా 3 పాయలుగా తీసుకొని మన చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలుతోని ఇట్లా మనం ఒక ప్యాక్ లా తీసుకుంటాం కదా, అందులో నుంచి చూపుడు వెళ్తే ఇట్లా మధ్యలో ఇట్లా అనుకుంటే మనకి 4 పేకల జడలాగా చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పేది. జడ అంతటిని కూడా అలాగే అల్లేసుకొని మీరు రెడ్ కలర్ రిబ్బన్ తో డబుల్ ఫోల్డింగ్ తో చూపిమని చెప్పారు కదా, నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను. మనం జడంతా అల్లేసుకున్నాక ఇట్లా కొంచెం మెస్సీగా చేతులతో ఇట్లా తీసుకుంటే జడ అనేది సన్నంగా రాకుండా కొంచెం లుక్ వైజ్ దుడ్డుగా మంచిగా కూడా కనిపిస్తుంది. వేసేటప్పుడు పిల్లలకి చాలా అందంగా అనేది కనిపిస్తుంది. ఇట్లా మొత్తం అల్లేసుకున్నాక రిబ్బన్ని 3 మనం పేకలు తీసుకున్నాం కదా, ఆ పేకలకి ఇట్లా అటాచ్డ్ చేసుకొని 3 వేసుకోవాలి. నాట్ అనేది వేసుకుంటే మనం మళ్ళీ రేపు మార్నింగ్ ఇప్పేంత వరకు కూడా చాలా టైట్ గా ఉంటుంది, వీడిపోకుండా ఉంటుంది. వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఆయమ్మలకి వాళ్ళకి ఏమని చెప్తారు కదా. ఇట్లా నాటు వేసేసుకున్నాక చూడండి, మీకు నిదానంగా చూపిస్తున్నా. ఫస్ట్ ఒక ఫోల్డింగ్, తర్వాత సెకండ్ ఫోల్డింగ్, తర్వాత థర్డ్ ఫోల్డింగ్ పెట్టుకునేసరికి మనకి ఎండ్ అయిపోతుంది. 2 ముడులు అనేది మనం కింద నుంచి తీసుకొని ఫస్ట్ ముడిని ఇట్లా వేసుకోవాలి. తర్వాత మనము ఆపోజిట్ గా, అంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కిందలెళ్ళి తీసుకున్నాక మళ్ళీ ఇంకొక 3 అనేది వేసేసుకోవాలి. టైట్ గా వేసుకుంటే ఈవినింగ్ వరకు అలాగే టైట్ గా ఉంటుంది, లూజ్ అవ్వకుండా. తర్వాత మనం కుచ్చు పెట్టుకోవడానికి ఇంకొక ముడిని అనేది వేసుకొని ఇట్లా నేను 3 కుచ్చులు వచ్చే విధంగా పెట్టుకుంటున్నాను. తర్వాత కుచ్చులు పెట్టేసుకున్నాక రిబ్బన్ని ఇట్లా మనం చేతితో వెడల్పుగా తీసేసుకుంటే ఒక ఫ్లవర్ మాదిరిగా చాలా లుక్ అయితే బాగుంటుంది. చూసారే కదా. మళ్ళీ ఇంకా రెండో వైపు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మనం ఫస్ట్ జడని ఎలా వేసేసుకున్నామో సేమ్ రెండో వైపు కూడా అలాగే వేసేసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే నేను ఎట్లా వేస్తున్నాను అనేది అర్థం కాదు కదా, అందుకోసం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మనము 4 పాయల్లాగా అల్లుకున్నాం కదా, అల్లుకోవడం వల్ల మనం తర్వాత ఇట్లా కొంచెం మెస్సీగా కొంచెం జడన్ అనేది చేయడం వల్ల
లుక్ వైజ్ చాలా బాగుంటుంది. జుట్టు కూడా చాలా దుడ్డుగా అనేది కనిపిస్తుంది. ఆయిల్ పెడితే ఇంకా నీట్ గా అనేది మీకు లుక్ అయితే బాగుంటుండేను. ఇంకా ఏం చేస్తాను, మీకు వీడియో లేట్ అయిపోతుందని ఇంకా ఆయిల్ పెట్టకుండానే వేసేస్తున్నాను. సేమ్ రిబ్బన్ నేను అప్పుడు చూపించాను కదా, అట్లనే పెట్టేసుకొని మనం అనేది ముడిననేది వేసేసుకోవాలి. చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి, కాకపోతే అస్సలు ఖాళీ ఉండలేదు. పిల్లలతోని పూజ అన్నింటితోని కూడా చాలా టైర్డ్ అయిపోతున్నాను. అందుకోసం మీకు వీడియోస్ అనేది తొందరగా పెట్టలేకపోతున్నాను. సారీ, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒకసారి మనం ఫోల్డింగ్ చేసుకున్నాక మళ్ళీ రెండోసారి, తర్వాత థర్డ్ టైం, 3 సార్లకి మా పాప హెయిర్ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ జుట్టు ఉంటే సేమ్ అట్లానే ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 3 వేసుకున్నాక మళ్ళీ దానికి ఆపోజిట్ లో రిబ్బన్స్ అనేవి మనం తీసేసుకొని 3 వేసుకుంటే సరిపోతుంది. ఇంకా గట్టిగా 3 వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వీడకుండా ఉంటుంది. సేమ్ నేను అక్కడ చెప్పాను, మళ్ళీ రెండోసారి చెప్తా ఉన్నాను. ఇక కుచ్చులు పెట్టేసుకొని కుచ్చులు అనేది విడదీసుకుంటే జుట్టు అనేది చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. రిబ్బన్స్ డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ అనేసి చేసుకోవచ్చు. కాకపోతే ఇక ముందు వచ్చే వీడియోస్ లో చూపిస్తాను. ఇప్పుడైతే ఫుల్ బిజీ ఉంది, శ్రావణ మాసం అయిపోయినాక చూపిస్తాను. ఇప్పుడు ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది. చాలా క్యూట్ గా అనేవి ఉన్నాయి కదా జడలు అనేవి, చాలా బాగున్నాయి. నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్టుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి అనేది రీచ్ అవుతుంది, ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. అన్ని వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.